కర్నూలు జిల్లా ఆవుదని పట్టణంలోనే విద్యను అభ్యసించి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఎంతో మంచి ఉత్తీర్ణతతో పాస్ అయ్యి అలాగే పిహెచ్డి డాక్టరేట్ చేసి బెంగళూరులోని ఒక పెద్ద ఉన్నతమైన ఒక కాలేజ్కి ప్రిన్సిపల్గా ఉన్నటువంటి ఒక సక్సెస్ఫుల్ ఉమెన్తో మనం ఉన్నాము. మేడం నమస్తే. మేడం మీ లైఫ్ ఎలా స్టార్ట్ అయ్యింది అండ్ మీరు ఒక బెంగళూరులో పద్మశ్రీ కాలేజ్కి ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నారు. ఏంటి మేడం మీ స్పెషాలిటీ కాలేజ్? నేను ఆదోనిలోనే పుట్టి పెరిగాను. ఇక్కడే నా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో నా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాక అనంతపూర్లో ఎంఎస్సి ఎంఫిల్ పిహెచ్డి పూర్తి చేసి డాక్టర్ రెడ్డీస్లో సైంటిస్ట్గా వర్క్ చేశాను. డాక్టర్ రెడ్డీస్ నుండి బెంగళూరుకి సమీ ల్యాబ్స్కి సైంటిస్ట్గా నేను షిఫ్ట్ అయిన తర్వాత పద్మశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్సెస్ ఫౌండర్ డాక్టర్ అశ్వత్ నారాయణ గారు మా కాలేజ్ సర్వీసెస్ కొంచెం మీ సర్వీసెస్ మా కాలేజీకి కావాలి అని అడిగారు. అప్పుడు ఆ కాలేజ్ బిగినింగ్లో ఉన్నప్పుడు నేను జాయిన్ అయ్యాను. 25 years అయింది ఆ కాలేజ్లో జాయిన్ అయ్యి. ఆ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ప్రజలకు తెలియని ఎన్నో కొత్త కోర్సులని మొదలుపెట్టాము మేము. అందరూ ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి అనుకొని ఆ 2 మార్గాల్లోనే వెళ్తూ ఉంటారు. మన ఆదోని ప్రజలకు కానీ ఈ ఊర్లో పుట్టి పెరిగిన నేను అందరికి ఇచ్చే సందేశం ఏంటంటే ఎన్నో మంచి ప్రోగ్రామ్స్, మంచి కోర్సెస్ ఎన్నో ఉన్నాయి. మంచి భవిష్యత్తు స్టూడెంట్స్కి కావాలి అనుకుంటే అటువంటి కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి ఈ పద్మశ్రీ కాలేజ్లో కానీ అటువంటి ఎన్నో కాలేజీల్లో కానీ ఈవెన్ పారామెడికల్ కోర్సెస్ ఎన్నో కోర్సెస్ మీకు అందుబాటులో ఉన్నాయి. వాటిని చూస్ చేసుకోండి. దీనికి చిన్న ఎగ్జాంపుల్ నేనేం చెప్తానంటే కోవిడ్ నుండి మనమందరం బయటపడ్డాము అంటే డాక్టర్సు వీళ్ళందరిది ఎంతో ప్రయత్నం ఉన్నా కూడా దాని నుండి కంప్లీట్గా బయటికి రావడానికి కారణము ఫార్మసీ వాళ్ళు, బయోటెక్నాలజీ వాళ్ళు, పారామెడికల్ కోర్సెస్ వాళ్ళు, వీళ్ళందరూ కారణం అంటాను. వాళ్ళే వ్యాక్సిన్ కనుక్కున్న వాళ్ళు వాళ్ళే, దాన్ని మనకు అందించిన వాళ్ళు వాళ్ళే. దీనివల్ల నేను ఇచ్చే సందేశం ఏంటంటే మీరు ఒకటే ఫోకస్ తోటి ఏదర్ ఇంజనీర్ డాక్టర్ ఆర్ ఇటువంటి టెక్నికల్ కోర్సెస్ వైపే కాకుండా దానికి సంబంధించిన ఎన్నో ప్రోగ్రామ్స్ న్యూట్రిషన్ డైటెటిక్స్ కానీ, ఫుడ్ టెక్నాలజీ కానీ, ఫార్మసీ కానీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కానీ చేసుకుని మీ పిల్లల భవిష్యత్తుని సెక్యూర్ చేసుకోండి అని నేను సందేశం ఇవ్వదలుచుకుంటున్నాను. రాబోయే తరాల స్టూడెంట్స్కి ఎటువంటి కోర్సెస్ తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? రాబోయే తరాల స్టూడెంట్స్ మనము ముందు నుంచి ఇండియాలో మన స్ట్రెంగ్త్ బేసిక్ సైన్సెస్ అప్లైడ్ సైన్సెస్ ఆల్సో దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేసాం ఈ మధ్యలో మనము. బికాస్ ఆఫ్ ఐటీ బూమ్ అనుకోండి, బికాస్ ఆఫ్ వేరే కంప్యూటర్ సైన్సెస్ బూమ్ అనుకోండి. కానీ నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను ఐటీబీటీ డిపార్ట్మెంట్కి కూడా చాలా సర్వీసెస్ ఇచ్చాను కర్ణాటకలో. ఈవెన్ బెంగళూరు యూనివర్సిటీకి సిండికేట్ మెంబర్గా, అకాడమిక్ కౌన్సిల్ మెంబర్గా వర్క్ చేశాను. దానివల్ల నాకు తెలుస్తున్నది ఏమంటే మీరు పిల్లలకు భవిష్యత్తులో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏముందో దాన్ని చూసుకొని ఆ ఏరియాలో మీరు వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి డాక్టర్ కావాలని లేదు కానీ మెడికల్ ఫీల్డ్లో ఉండాలని ఉంది అనుకోండి. అటువంటప్పుడు క్లినికల్ న్యూట్రిషన్ డైటెటిక్స్ కానీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కానీ ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల అవి యాన్సిలరీ కోర్సెస్ అనుకోబాకండి. ఆ కోర్సెస్ తప్పకుండా మీ పిల్లలకు మంచి భవిష్యత్తును, మంచి పునాదిని వేస్తాయి. ఎస్ మేడం, మీరు కాలేజ్కి ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మీ కాలేజీలో ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి? మా కాలేజ్లో యూజీ పీజీ ప్రోగ్రామ్స్, రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. ఎంఎస్సి బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ న్యూట్రాస్యూటికల్స్ అన్ని పీజీ యూజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్, క్లినికల్ రీసెర్చ్, మాస్టర్స్ ఇన్ క్లినికల్ రీసెర్చ్, మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, అది అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. అన్ని యునిక్ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్లో మీకు మంచి భవిష్యత్తు, ఆల్మోస్ట్ 100% ప్లేస్మెంట్స్. స్టూడెంట్స్ ఎవరు ఫ్రీగా లేరు ఈ ప్రోగ్రామ్స్ చేసుకుని, అందరూ సెటిల్ అయ్యారు మంచి పొజిషన్స్లో. మేడం, ఈ కాలేజీలో అడ్మిషన్ పొందాలంటే క్వాలిఫికేషన్ మినిమం ఎంత ఉండాలి స్టూడెంట్కు? +2 ఆర్ ఇంటర్మీడియట్. మన ఆంధ్రాలో తీసుకుంటే ఇంటర్మీడియట్, సిబిఎస్ఈ తీసుకుంటే +2. ఇది మినిమం క్వాలిఫికేషన్.
మినిమం కోర్సుని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కానీ ఫుడ్ టెక్నాలజీ కానీ ఇటువంటి అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ తీసుకోవాలంటే మినిమం 60% ఉన్న స్టూడెంట్స్కే అడ్మిషన్ దొరుకుతుంది. లేదంటే ఎలిజిబిలిటీ ప్రకారం తీసుకుంటే పీయూసీఆర్ +2లో ఉత్తీర్ణత పొందిన ప్రతి విద్యార్థికి అవకాశం ఉంది ఆ కోర్సులో అడ్మిషన్ తీసుకోవటానికి. మనం ఎలా అప్రోచ్ కావాలి మీ కాలేజీలో అడ్మిషన్ పొందాలంటే, అండ్ అట్ ది సేమ్ టైం స్టూడెంట్కి మీరు ఇచ్చే దిశానిర్దేశం ఏంటి? మా కాలేజ్లో మీ మొదటి ప్రశ్న, మా కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలంటే padmashree.org.in ఆర్ pims.org.in 2-3 వెబ్సైట్లు ఉన్నాయి. padmashree.org వెబ్సైట్కి వెళ్తే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పంపించవచ్చు. లేకపోయినా మీరు అక్కడున్న ఫోన్ నంబర్కి ఒక ఫోన్ చేస్తే అడ్మిషన్ సెల్ వారు పూర్తి సహకారాన్ని అందించి మిమ్మల్ని పూర్తిగా గైడ్ చేస్తారు. బట్ వెబ్సైట్లో అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్గా ఉంది. దే కెన్ అప్లై త్రూ ద వెబ్సైట్. సో ఇప్పటిదాకా సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఎంతమంది సెటిల్ అయ్యారు వాళ్ళ లైఫ్లో? మీ యొక్క కాలేజ్ నుంచి ఎన్ని బ్యాచ్లు బయటకు వెళ్ళాయి? మాది ఈ కాలేజ్ యాజ్ ఎ గ్రూప్ ఇది 30 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. పద్మశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్సెస్ ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్గా చెప్పచ్చు. ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్లో మేము అచీవ్ చేసినవి చాలా ఉన్నాయి. అందులో NAAC A++ అక్రెడిటేషన్ అత్యున్నతమైనదిగా భావిస్తున్నాను. బికాస్ ఆఫ్ దట్ NAAC A++ అక్రెడిటేషన్ మాకు అటానమస్ స్టేటస్ కూడా ఇచ్చారు. నేను స్టూడెంట్స్కి ఇస్తున్న దిశానిర్దేశం ఏంటంటే, ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా ఎక్కడ చేరినా ఫోకస్డ్గా ప్యాషన్ తోటి దాన్ని కంప్లీట్ చేసుకుంటే అత్యున్నత స్థానానికి వెళ్ళొచ్చు. ఇంతవరకు ఒక 30,000 మంది స్టూడెంట్స్ మా సంస్థ నుండి బయటకు వెళ్ళారు. ఇంటర్నేషనల్గా, నేషనల్గా ప్రతి పెద్ద ఇన్స్టిట్యూట్లో ఫుడ్ టెక్నాలజీ తీసుకుంటే నెస్లేలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, హిమాలయ డ్రగ్స్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, బయోకాను, రెడ్డిస్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. మా స్టూడెంట్స్ ప్రతి ఒక్క రంగంలో నిష్ణాతులుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎస్, అయితే ఒక సక్సెస్ అన్నది మనం కేవలము ఇంట్రెస్ట్తోనే కాకుండా ఒక ప్యాషన్తో కష్టపడి ఆ కోర్సుని కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరు కూడా అత్యున్నత స్థాయికి ఎదిగి తామేంటో నిరూపించుకోవాలని చెప్పేసి మనకు ప్రిన్సిపల్ గారు అయితే తెలియజేశారు. కెమెరా పర్సన్ చరణ్తో రాజారంగా, CR న్యూస్, ఆదోని.